Hi, good afternoon, everybody. Sorry for the late. సో ఇవాళ మనం టాలీ గురించి మాట్లాడుకుందాం. సో అందరూ వచ్చారు కదా? ఏమ్మా పలమనేర్, కడప, కర్నూలు, శ్రీశైలం అందరూ అవైలబుల్ కదమ్మా? ఓకే, స్టార్ట్ చేయనా? ఎస్. సో లాస్ట్ టైం మనం ఏం చేసాం? జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ చేసాం. ఇవాళ మన షెడ్యూల్ ఏంటమ్మా? సో ఇవాళ మన షెడ్యూల్ ఫైనల్ అకౌంట్స్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అని అనుకుంటే మనకి ఎలా ఉంటది అని అంటే ఎప్పుడైనా సరే మనం చెయ్యాలి అని అనుకుంటే మనకి ఎలా ఉంటుంది అంటే ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ 3 రకాలుగా చేసేవాళ్ళం. ఇప్పుడు 2 రకాలుగానే కలిపేసి చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ట్రేడింగ్ అకౌంట్ లోంచి, నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ లోంచి మనం రాసేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సో ట్రేడింగ్ అకౌంట్ ఎలా చేస్తామో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ మనం బ్యాలెన్స్ షీట్ ఎలా చేసుకుంటామో మీ అందరికీ తెలుసు. టైప్ చేస్తారా చార్ట్లో? ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి ఉంటాయమ్మా? ట్రేడింగ్ అకౌంట్లో ఇటు సైడ్ పర్చేజ్ రాసుకుంటాం. పర్చేజ్ రాసుకొని సమ్ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామనంటే ఇప్పుడు సో ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అని అంటే పర్చేస్ అకౌంట్ చేసిన తర్వాత ఇటు సైడ్ సేల్ చేస్తాం. సేల్ చేసిన తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవి వేస్తాం. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమన్నా ఉంటే అవి వేస్తాం. డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏముంటాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకి సింపుల్ గా చెప్పాలని అంటే ఆక్ట్రాయ్, వేజెస్ ఇట్లాంటివి వస్తాయి. డైరెక్ట్ ఇన్కమ్ అలా వస్తుంది. ఇప్పుడు సేల్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటదమ్మా. ఈ సేల్స్ లోంచి పర్చేజెస్ అమౌంట్ తీసేస్తే మనకి మిగిలేదాన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటాం, స్థూల లాభం అంటాం. ఏమంటాము? గ్రాస్ ప్రాఫిట్. ఏమంటామమ్మా? గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ లోంచి వచ్చేదాన్ని నెట్ ప్రాఫిట్ అంటాం. ఏమంటాం? నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఎక్కడ ఉంటుందమ్మా? ఈ గ్రాస్ ప్రాఫిట్ ని ఈ కిందనే మనం ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకొచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పెట్టుకొని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏదైతే ఉందో, ఎస్ వెరీ గుడ్, క్రెడిట్ సైడ్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడికి వచ్చేది క్రెడిట్ సైడ్. దీంట్లోంచి ఈ పైన ఉన్నవన్నీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అమ్మా, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. ఈ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది, సారీ, ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి అనేది మనం ఈవెన్ గూగుల్ చేసినా కనిపిస్తా ఉంటాయి. యూనివర్సల్ గా ఎక్కడైనా ఒకటే. సో ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్స్పెన్సెస్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందనంటే
దాంట్లో ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? దాంట్లో ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? గూగుల్ చేయండి. గూగుల్ చేయకపోయినా మీ యొక్క ఏమంటారు టెక్స్ట్ బుక్స్లోనో, ఇంటర్లోనో, డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనో చూసుంటారు. సో అందులో చూసుకుంటే సో ఏమేమి వస్తాయి చూడండి ఇక్కడ. సో నెట్ స్లోగా ఉండి ఇది లోడ్ అవట్లా. సో ఏమైనా కనిపిస్తున్నాయా స్క్రీన్ మీద మీకు చూసుకుంటే సింపుల్ గా? సో సహజంగా ఏమేమి ఉంటాయి? ఆక్ట్రాయ్ ఉంటుంది, కరెంట్ బిల్ ఉంటుంది, వేజెస్ ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఇన్కమ్స్ ఏముంటాయి? ఎవరైనా చెప్పగలరా? ట్రేడింగ్ అకౌంట్లో ఇన్కమ్స్ ఏముంటాయి? వేజెస్ ఇన్వర్డ్స్, వేజెస్ అవుట్వర్డ్స్ అని ఉంటాయి అనమాట. అయితే మన టాలీ కోర్సులో ఇవేమి రావమ్మా. మనం ఏం చేస్తామనంటే నార్మల్గా అంత డెప్త్ కాకుండా మెయిన్ ఎంట్రీస్ ఎలా వేయాలి, లెడ్జర్స్ ఎలా చేయాలి, కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, వాటి మీద ఫోకస్ ఉంటుంది. టాలీ అంత ఈజీ ఏముండదు. మీరు డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ కూడా చేయక్కర్లేదు. నేను చెప్పే క్లాస్ని డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోయి కూర్చొని జాబ్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ లోంచి ఖర్చులు తీయాలి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి? ఎవరన్నా టైప్ చేయగలరా చాట్ లో? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి చాట్ లో టైప్ చేయండి. ఏమ్మా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి చాట్ లో టైప్ చేయండి అమ్మా. లైక్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. శాలరీస్, రెంట్, వెరీ గుడ్. సత్య శాలరీ అని పెట్టాడు. నెక్స్ట్ స్టేషనరీ, వెరీ గుడ్. కరెంట్ బిల్, వెరీ గుడ్ సత్య. రెంట్, వెరీ గుడ్ చందన గౌరీ. అడ్వర్టైజ్మెంట్, ఇంకా మిషనరీ, కంప్యూటర్స్, ఇవన్నీ అది ఇందులోకి రావమ్మా. మిషనరీ కంప్యూటర్స్ ఇందులోకి రావు. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ వస్తుంది, యంత్రాలపై తరుగుదల అలాంటివి వస్తాయి. అలాగే ఎంప్లాయీ వేజెస్. వేజెస్ అంటే లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో వచ్చే వర్డ్. ఎంప్లాయీ వేజెస్ ని శాలరీ అనొచ్చు. ఓకే. టెలిఫోన్ ఛార్జెస్, ఎస్ కంపల్సరీ వస్తాయి. ప్రవీణ్ వెరీ గుడ్. టెలిఫోన్ ఛార్జెస్ వస్తాయి. ఇంకా ఆలోచించండి ఎన్ని ఉంటాయో అమౌంట్స్ మనం డెబిట్ సైడ్ వేయగలిగినవి. ఖర్చులు, ఖర్చులు వేయాలి. ఏమేమి వేయాలి? ఇంకా అంతేనా? అయిపోయిందా? ఈటీసీ ఎండ్ ఆఫ్ థింకింగ్ కెపాసిటీ. ఓకే, డన్. సో డిప్రిసియేషన్ వేయచ్చు, ఎక్స్పెన్సెస్ వేయచ్చు, ఏదైతే ఆఫీస్ నడపడానికి కావాలో ఆ సంవత్సరానికి సరిపడా మొత్తం అన్నీ కూడా డెబిట్ సైడ్లో వేసేయచ్చు. మరి డొనేషన్ పెయిడ్ వేయచ్చు, కమిషన్ పెయిడ్ వేయచ్చు. మరి క్రెడిట్ సైడ్లో ఏమేయాలి? వెరీ గుడ్. అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వస్తుంది. బట్ కొంచెం మీరు ఫైనల్ ఇయర్కి అట్లా వెళ్తే, లేదంటే కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా సిఎల్ లాంటి వాటిల్లోకి వెళ్ళారంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అనేది ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు, 5 సంవత్సరాలు అలాగా తీసుకొని సంవత్సరానికి కొంచెం కొంచెం డెబిట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. సో అదొక పెద్ద టాపిక్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ అనేది, సిఏ లాంటి కోర్సులు మీరు చదివితే. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత ఇంకా సో క్రెడిట్ సైడ్ ఏమే? వెరీ గుడ్. కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ సైడ్ వేయాలి. ఓకే చందన గౌరి వెరీ గుడ్. కమిషన్ రిసీవ్డ్ మనకి
క్రెడిట్ సైడ్ వచ్చుద్ది, ఇటు సైడ్ వచ్చుద్దమ్మా. సో కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం? ఇంకేముంటది? రెంట్ రిసీవ్డ్ వస్తుంది. ఏదైనా పాత పుస్తకాలు ఉన్నాయి, అమ్మేసాం పాత సామాన్లోడికి, ఆ డబ్బులు రాసుకోవచ్చు. నెక్స్ట్ కార్ కొన్నాం, అమ్మేసాం, దాని మీద లాభం వచ్చింది, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ కార్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ. ఇలా రకరకాలవన్నీ కూడా మనము ఎంటర్ చేసుకోవచ్చు క్రెడిట్ సైడ్. నెక్స్ట్ అట్లాగే ఇంకేముంటది మనం చూసుకుంటే? ఇంకేం ఎంటర్ చేయొచ్చమ్మా? సో వన్స్ ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోగానే మనం ఏం చేస్తాం? బ్యాలెన్స్ తీస్తాం. ఏం చేస్తాం? బ్యాలెన్స్ తీస్తాం. బ్యాలెన్స్ ఎలా తీయాలి? ఇటు సైడ్ వచ్చిన టోటల్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ వచ్చా, ఇక్కడ రాదు. సో ఇటు సైడ్ వచ్చింది ఎక్కువ అమౌంట్ వచ్చింది అనుకోండి, గ్రాస్ ప్రాఫిట్ తర్వాత వచ్చే ఇన్కమ్స్, ఆ అమౌంట్ని ఇక్కడ రాసి రెండు వైపులా టోటల్ చేసి లాస్ట్ టైం క్లాస్లో ఎలా చెప్పాము, ఆ అమౌంట్ని ఇక్కడ డిఫరెన్స్ చేసి ఆ డిఫరెన్స్ వచ్చిన అమౌంట్ని నెట్ ప్రాఫిట్ అంటాం. ఏమంటాము? నెట్ ప్రాఫిట్ అంటాం. ఈ నెట్ ప్రాఫిట్ని లయబిలిటీస్ సైడ్ క్యాపిటల్కి యాడ్ చేస్తాం. ఒక అమౌంట్ నెట్ ప్రాఫిట్ అని ఒక అమౌంట్ రాసి క్యాపిటల్ రాసి దాన్ని ఇంటూ 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 కొట్టి ఈ అమౌంట్ని ఇక్కడ యాడ్ చేస్తాం. చేసిన తర్వాత చేసిన వెంటనే మనకి ఏం జరుగుద్ది అని అంటే ఒక టోటల్ వచ్చింది. ఈ టోటల్లో ఇంకా అప్పులు ఏమైనా ఉంటే మనకి ఇటు సైడ్ వస్తుంది. రైట్ సైడ్ మనకు ఆస్తులు ఉంటాయి కదా. ఆస్తులు అంటే ఏంటమ్మా? క్యాష్, బ్యాంక్, ఫర్నిచర్, స్కూటర్, ఏముంటే అవన్నీ చేసి అటు ఇటు టోటల్ చేసామని అంటే టోటల్ కనుక ఈక్వల్ అయి టాలీ అయితే మనకి ఫైనల్ అకౌంట్స్ అయిపోయినట్టు. టోటల్ కనుక ఈక్వల్ అయి టాలీ అయిపోతే మనకి ఫైనల్ అకౌంట్స్ అయిపోయినట్టు. సో ఈ ఫైనల్ అకౌంట్స్ బిల్స్ రిసీవబుల్స్, బిల్స్ పేయబుల్స్, సండ్రీ క్రెడిటార్స్ అండ్ సండ్రీ డెటార్స్ అంటాం కదా. సండ్రీ క్రెడిటార్స్ ఏమో లైబిలిటీస్ సైడ్ వేస్తాము, సండ్రీ క్రెడిటార్స్ ఏమో సండ్రీ క్రెడిటార్స్ లైబిలిటీ సైడ్ వేస్తాం, సండ్రీ డెటార్స్ అసెట్ సైడ్ వేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చందన గౌరీ, వెరీ గుడ్. సో నెక్స్ట్ అలాగే ఈ టోటల్ అమౌంట్ మొత్తాన్ని మనం ఇలాగా చేసుకుంటా ఉంటాం. సో ఇప్పుడు మనకి ఏం చేస్తాం అని అంటే క్లోజ్ చేసేసా. మొన్న ట్రయల్ బ్యాలెన్స్ చేసాం, గుర్తుందా? ట్రయల్ బ్యాలెన్స్ ఎవరి దగ్గరైనా ఉందా? చెప్పగలరా? మొన్న చేసాం ఒక లెక్కది, నేను ఎక్కడో సేవ్ చేసా. స్క్రీన్ షాట్ తీసామా, సేవ్ చేసామా? ఐ థింక్ స్క్రీన్ షాట్ తీసినట్టున్నాం. ఆ ట్రయల్ బ్యాలెన్స్తో ఇప్పుడు మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అనేవి చేసుకుంటాం. సో పిక్చర్స్లో, స్క్రీన్ షాట్స్లో పేరు పెట్టాం కదా డెస్క్ టాప్ మీద, టీబీ. ఎస్, మొన్న మనం చాలా సింపుల్గా రాసుకున్న ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఇది. దీని మీద ఇప్పుడు మనం మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసి మొత్తం టోటల్ అవుతుందా అవ్వట్లేదా, ఆ రోజు టాలీ అయింది మన టోటల్ కాబట్టి అక్కడికి క్లోజ్ అనుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఇవాళ ఇక్కడ చేస్తాం. ఈ టాలీ అయిన దాన్ని మనం ఏం చేస్తాం? మన అకౌంట్స్తో ఇప్పుడు నిజంగా చేసి చూపిస్తాను మీకు, మనకి టాలీ అవుతుందో అవదో. 7,50,000 టోటల్ వచ్చింది. వెరీ గుడ్. సో రెండు వైపులా ఈక్వల్ టోటల్ అయింది. ఇప్పుడు సో మళ్ళీ పెయింట్ తీసుకొని సో ఫ్రెష్గా నీట్గా పెద్దగా ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది నేను వేయడం జరుగుతుంది.
సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసినప్పుడు ఫస్ట్ ఏముంది మన ట్రయల్ బ్యాలెన్స్లో? క్యాష్ ఉంది. సో దానికి ఇంకోటి ఓపెన్ చేద్దాం, అది ఎక్కడ వేయాలో చెప్తా. ఇందాకడదేమో ట్రేడింగ్ అకౌంట్ అనుకోండి, ఇదేమో బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్, హలో, సో బ్యాలెన్స్ షీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడ హాఫ్లో ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. సో ఫస్ట్ ఎంట్రీ ఏమొచ్చింది చూడండి, క్యాష్. క్యాష్ ఎక్కడ వేయాలి చెప్పగలరా ఎవరైనా? క్యాష్ బ్యాలెన్స్ షీట్లో, క్యాష్ బ్యాలెన్స్ షీట్లో ఎట్ వేయాలమ్మా? అసెట్ సైడ్ వేయాలా లైబిలిటీ సైడ్ వేయాలంటే రైట్ సైడ్ అసెట్ సైడ్ అంటాము. అసెట్ సైడ్ క్యాష్ వేస్తాం. అమౌంట్ ఎంతమ్మా క్యాష్? వెరీ గుడ్. అసెట్ సైడ్ ఎంతమ్మా? $6,11,400. సో 6,11,400 మనకి ఇటు వచ్చింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ ఐటమ్ ఏముంది? క్యాపిటల్. క్యాపిటల్ ఎంత? 5 లక్షలు. క్యాపిటల్ ఎంత? 5 లక్షలు. ఎట్ సైడ్ వేయాలి క్యాపిటల్ని? క్యాష్ 6 లక్షలు, క్యాపిటల్ 5 లక్షలు లైబిలిటీ సైడ్ వేయాలి. నెక్స్ట్ ఏమొచ్చింది? పర్చేజెస్. పర్చేజెస్ ఎంత వచ్చిందమ్మా? 1 lakh. పర్చేజెస్ ఎంత? సో పర్చేజెస్ ఎక్కడ వేయాలి? ట్రేడింగ్ అకౌంట్లో వేయాలి. పర్చేజెస్ 1 lakh. పర్చేజెస్ 1 lakh. పర్చేస్ అయిపోయిన తర్వాత సేల్స్. సేల్స్ ఎట్ వేయాలి? ట్రేడింగ్ అకౌంట్లోనే క్రెడిట్ సైడ్ వేయాలి. ఎంత వేయాలి? 2 lakhs. నెక్స్ట్ కమిషన్ 50,000. సో కమిషన్ పెయిడా రిసీవ్డా మనకి ఎలా తెలుస్తుంది? సో ఎప్పుడైతే కమిషన్ క్రెడిట్ సైడ్ ఉంటుందో రిసీవ్డ్ అని అర్థం. సో రిసీవ్డ్ని మనం ఇన్కమ్ కింద తీసుకుంటాం. కమిషన్ రిసీవ్డే కదమ్మా, గుర్తుందా మీకు మనం చేసిన లెక్క? సో కమిషన్ రిసీవ్డ్
ఎంతమ్మా కమిషన్ రిసీవ్డ్? కమిషన్ రిసీవ్డ్ ఎంత? 50,000. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ అయిపోయిన తర్వాత స్కూటర్ స్కూటర్ కొన్నాం కదా, స్కూటర్ అనేది ఆస్తి. ఎటు సైడ్ వేయాలి? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయాలా, బ్యాలెన్స్ షీట్లో వేయాలా? స్కూటర్ బ్యాలెన్స్ షీట్లో వేయాలి, అసెట్ సైడ్ వేయాలి. స్కూటర్ బ్యాలెన్స్ షీట్స్లో అసెట్ సైడ్ అమౌంట్ ఎంత? 20,000. నెక్స్ట్ కావ్య లైబిలిటీ సైడ్ 50,000. అది కాదు, కమిషన్ రిసీవ్డ్ అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళింది, ఇది బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళింది. నెక్స్ట్ శాలరీ 5,000. జీతం ఎంత ఇచ్చాం? 5,000 ఇచ్చాం. ఎక్కడ రాయాలి? ఖర్చు. సో ఇంకేం లేవు కదా, సేల్స్ పర్చేస్ వచ్చాయి కదా. ఇక్కడికి మనం ఏం చేద్దాం అని అంటే గ్రాస్ ప్రాఫిట్ని తీసేద్దాం. సో గ్రాస్ ప్రాఫిట్ తీయాలి అని అంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ మనకి ఎంత అమ్మింది? 1,00,000 అమ్మింది, సారీ 2,00,000 అమ్మింది. ఇంకొక ఇన్కమ్ ఎక్కడ? కమిషన్ రిసీవ్డ్ ఇక్కడ కాదులే అసలు. మనకి ఎంత అమ్మింది? 2,00,000 అమ్మింది. రెండు సైడ్లా 2,00,000 వేస్తాం. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1,00,000. 1,00,000 కొన్నాము, 2,00,000కి అమ్మాము. ఆ డిఫరెన్స్ అమౌంట్ని ఏమంటాం మనం? డిఫరెన్స్ అమౌంట్ని మనం గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఏమంటాం? గ్రాస్ ప్రాఫిట్. సో ఈ గ్రాస్ ప్రాఫిట్ 1,00,000, దాన్ని మళ్ళీ ఇటు కిందకి తీసుకొస్తాం. ఎటు? ట్రేడింగ్ ఒకే అకౌంట్లో కిందకి తీసుకురాగానే దీన్ని ఏమంటాం అని అంటే జీపీ బి బై డి. జీపీ బి బై డి. జీపీ బి బై డిలో మనం చూసుకుంటే ఏం జరుగుతుంది? గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్లో. సో గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్లో మనం ఏం చేస్తాం? 1,00,000 తీసుకొచ్చాం. 1,00,000 తీసుకొచ్చాక ఎందుకని? గ్రాస్ ప్రాఫిట్ అదే కదా 1,00,000. ఇందులో కమిషన్ రిసీవ్డ్ ఇందాడు పైన కొట్టేశా కదా, అది ఇక్కడ వేయాలన్నమాట ప్రాక్టికల్గా. సో కమిషన్ రిసీవ్డ్ ఎంత? 50,000. ఇది ఆఫీస్ నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ అంటాం. సో నాన్ ట్రేడింగ్ ఇన్కంలో కమిషన్ రిసీవ్డ్ అని రాసి 50,000 రాసాం. 50,000 రాసిన తర్వాత 1,50,000 ఇటు అయింది. ఇప్పుడు దీనికి ఖర్చులు రాయాలి. ఖర్చులు ఎటు సైడ్ రాయాలి? ఏమేమి ఉన్నాయి ఖర్చులు చూడండి అమ్మా. ఖర్చులు వచ్చేసి శాలరీ 5,000. శాలరీ 5,000. నెక్స్ట్ రెంట్. రెంట్ ఎంతమ్మా? 8,000. కరెక్టేనా? రెంట్ కూడా ఖర్చే కదా. శాలరీ, రెంట్. నెట్ బిల్ 600. అది కూడా ఖర్చేగా. నెట్ బిల్ 600 నెట్ బిల్. నెట్ బిల్ 600. ప్రింటర్ కొన్నాం. ప్రింటర్ ఎంత కొన్నాం? 5,000 కొన్నాం. అది ఆస్తి.
నెక్స్ట్ ఇది అయిపోయిందమ్మా. ప్రింటర్ 5,000 అయిపోగానే మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి. నెట్ ప్రాఫిట్ అంతా మనకు తెలియదు, ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? సో మనం ఆ లక్షలోంచి ఇప్పుడు టోటల్ చేసాం అనుకోండి, 1,50,000 అయింది. 1,50,000 రెండు సైడ్లు. ఈ 1,50,000ని ఈ 1,50,000 నుంచి ఈ టోటల్ మొత్తం తీయాలి. ఎంతమ్మా ఈ టోటల్? 5, 8, 13,600 తీస్తే ఎంత చెప్పండి క్యాల్కులేటర్లో. ఏమ్మా చెప్పండి. 1,50,000 లోంచి 13,600 తీయాలి. క్యాలిక్యులేట్ చేయండి. సో గెలాక్సీ M30 అని ఉంది. 1,36,400 అని మెసేజ్ పెట్టింది. ఓకే, 1,36,400. ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. నేను కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 1,50,000 మైనస్ 1,50,000 మైనస్ 13,600 ఈజ్ ఈక్వల్ టు 1,36,400. వెరీ గుడ్, అందరూ బాగా క్యాలిక్యులేట్ చేశారు. ఈ 1,36,400 ఏమంటాము? నికర లాభం. ఏమంటామమ్మా? నికర లాభం. నెట్ ప్రాఫిట్ ఎంత? నెట్ ప్రాఫిట్ 1,36,400. 1,36,400 అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఈ 1,36,400ని ఇక్కడ వేస్తాం నెట్ ప్రాఫిట్ అని. 1,36,400. ఇప్పుడు మనం రెండు సైడ్లు టోటల్ చేస్తే ఈక్వల్ అయితే, ఇప్పుడు దాకా మనం చేసింది పర్ఫెక్ట్. ఈక్వల్ అవ్వకపోతే మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఎక్కడ తప్పు చేసామో చూసుకోవాలి. టోటల్ చేయండి, రెండు సరిపోయినాయా లేదా చెప్పండి నాకు. ఎవరన్నా టోటల్ చేశారా? రెండు వైపులా టోటల్ చేయండి అమ్మా. ఈక్వల్, వెరీ గుడ్. 1,36,400 అంటే నాకు అకౌంట్స్ వచ్చు, మీకు అకౌంట్స్ వచ్చు, మనందరికి అకౌంట్స్ వచ్చు, మనం బాగా అకౌంట్స్ చేస్తామని అర్థం. ఓకే, సో లెక్క తేలింది కాబట్టి, టాలీ అయిపోయింది కాబట్టి పర్ఫెక్ట్గా మొన్న సోమవారం చెప్పిన క్లాసు, బుధవారం చెప్పిన క్లాసు, శుక్రవారం చెప్పిన క్లాసు, 3 క్లాసులు కరెక్ట్ అని అర్థం అనమాట. నెక్స్ట్ మళ్ళీ సోమవారం నుంచి టాలీ మొదలు పెట్టుకుందాం. ఇది ఎందుకు చెప్పాం ఇన్ని రోజులు అని అంటే, ఫౌండేషన్ వేయడం కోసం చెప్పాం. ఇప్పుడు దాకా మీరు ఏదైతే చేస్తున్నారో మీకు కష్టం తెలిస్తేనే కదా టాలీలో ఉండే సుఖం అర్థం అవుద్ది. సో ఫౌండేషన్ లేకుండా BA నుంచి BSc నుంచి ఎవరిని వచ్చినా వాళ్ళకు కూడా బాగుంటది. దిస్ ఈజ్ అకౌంట్స్ అని. ఆఫ్ కోర్స్ మనం చదివినంత మాత్రాన అన్ని వచ్చేయాలని ఉండదు. కొన్ని బ్యాలెన్స్ ఏమంటారు, కొన్ని చాయిస్లో వదిలేసాం సార్ అప్పుడులో అని అంటారని చెప్పి ఆ బ్యాలెన్స్ షీట్వి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇందులో చెప్పడం జరిగింది. సో జర్నల్ చెప్పాం, వాట్ ఈజ్ మాన్యువల్ అకౌంట్స్ అనేది చెప్పుకున్నాం మనం ఈ వారం మొత్తం. మాన్యువల్ అకౌంట్స్లో మళ్ళీ జర్నల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. జర్నల్ తర్వాత జర్నల్కి రూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ రూల్స్లో
డెబిట్ పర్సనల్ రియల్ నామినల్ ఉంటాయని చెప్పుకున్నాం. తర్వాత జర్నల్ ఎంట్రీస్ వేసాము. జర్నల్ ఎంట్రీస్ చేసిన తర్వాత జర్నల్ ఎంట్రీస్ మీద నుంచి లెడ్జర్ చేసాము. ఆ లెడ్జర్లో రకరకాల అకౌంట్స్ తీసుకొని ఏదైతే అకౌంట్ ఉందో టీ షేప్లో చేసి చూపించాం మనం. ఆ అకౌంట్లో డెబిట్ క్రెడిట్ వేసాము. ఆ డెబిట్ క్రెడిట్ వేసిన దానికి మనకి ఏం చేసామమ్మా, ఆ డెబిట్ క్రెడిట్ అమౌంట్ ఏదైతే చేసామో దాంట్లో ఏదైతే పేరు ఉంటుందో అకౌంట్ పేరు దాని ఆపోజిట్ నేమ్ రాసుకొని అదే సైడ్ పెట్టుకొని మొత్తం పోస్టింగ్ చేసుకున్నాం. దాన్ని లెడ్జర్ పోస్టింగ్ అని అంటాము. లెడ్జర్ పోస్టింగ్ అయిన తర్వాత మనం ఏం చేసాము, లెడ్జర్ పోస్టింగ్ అయిన తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ చేసాం. అంటే ప్రతిదానికి బ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ బి/డి అంటే ఏంటి, బ్యాలెన్స్ సి/డి అంటే ఏంటి చూసాము. సో బ్యాలెన్స్ బి/డి సి/డి అంటే ఎప్పుడైతే స్టార్టింగ్ గ్యాప్ ఫిల్ చేయడానికి రాస్తామో దాన్ని బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని అంటాం. అంటే ఫర్దర్ గా తీసుకెళ్లేది సి/డి అని రాస్తాం. ఆ క్యారీడ్ డౌన్ ది నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ అక్కడ ఏదైతే కంపెనీ రూల్స్ ప్రకారం మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ లా చూసుకోవడాన్ని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటాం. సో ఆ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీడ్ డౌన్ చేయడాన్ని బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్స్ అంటాము. ఆ బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్స్ ని మళ్ళీ మనం టోటల్ చేసిన తర్వాత వాటిని అన్నిటిని తీసుకెళ్లి ట్రయల్ బ్యాలెన్స్ అంకనా అంటాము. ఆవర్జ్ అయిపోయిన తర్వాత అంకనా వేస్తాం. ఆ ట్రయల్ బ్యాలెన్స్ లో ఏ ఏ అమౌంట్స్ వచ్చాయో ఆ అమౌంట్స్ అన్ని కూడా మనం ట్రయల్ బ్యాలెన్స్ వేస్తాం. డెబిట్ బ్యాలెన్స్ ఏదొచ్చిందో అది అక్కడ రాసి, క్రెడిట్ బ్యాలెన్స్ ఏమొచ్చిందో అది క్రెడిట్ సైడ్ రాసి రెండు టాలీ చేసుకుంటాం. టాలీ చేశాక మనకి అర్థమెటికల్ యాక్యురసీ ఉందా లేదా చూస్తాం. వాట్ ఈజ్ అర్థమెటికల్ యాక్యురసీ? అర్థమెటికల్ యాక్యురసీ అని అంటే ఏంటి అని అంటే నంబర్స్ పరంగా పర్ఫెక్ట్ గా ఉందా లేదా. జర్నల్ లెడ్జర్ పర్ఫెక్ట్ గా ఉంటే మనం ఫైనల్ అకౌంట్స్ చేయడానికి ఎదరికి వెళ్ళొచ్చు. సో ఫైనల్ అకౌంట్స్ చేయడానికి ఎదరికి వెళ్ళే ముందల కన్ఫర్మ్ చేసుకుంటాం. సో లాస్ట్ వీక్ అనేది లాస్ట్ క్లాస్ లో మనం కన్ఫర్మ్ చేసుకొని ఇవాళ క్లాస్ లో వాట్ ఈస్ ఫైనల్ అకౌంట్స్ అని ఫైనల్ అకౌంట్స్ మొత్తం చేసాం. ఫైనల్ అకౌంట్స్ లో ఏమేమి ఉంటాయి? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఇంకోటి ఏముంటుందండి? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. వెరీ గుడ్. సామ్సంగ్ SM M146 గెలాక్సీ. ఏంటమ్మా ఫోన్ నెంబర్లు పెట్టుకున్నారు, ఫోన్ మోడల్ నెంబర్స్ పెట్టుకున్నారు? మీ పేరు పెట్టుకుంటే రిప్లై ఇవ్వడానికి ఉంటుంది కదా, లైక్ మీరు ఐడియా వస్తూ ఉంటారు కదా నాకు. సో సామ్సంగ్ గెలాక్సీ అని పిలవలేంగా. సో రీనేమ్ చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా మీ పేరు. ఓకే. సో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. వెరీ గుడ్ కుల్సుమ్. బ్యాలెన్స్ షీట్ ఎలా చేయాలి? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ చేసుకుంటాం. ట్రేడింగ్ అకౌంట్లో ట్రయల్ బ్యాలెన్స్లో ఏమేమి వస్తాయో అవన్నీ తీసుకొచ్చి పెడతాం. సో ట్రయల్ బ్యాలెన్స్లో ఏమేమి వచ్చాయి మనకి ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో అని అంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఉండే పర్చేజెస్ డెబిట్ సైడ్ వేస్తాము. ఆ పర్చేజెస్ అంటే ఉన్నాయి కాబట్టి మన లెక్కలో వేసాము. ఇప్పుడు మీరు నార్మల్ అకౌంట్స్ చేస్తే మీ టెక్స్ట్ బుక్లో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దాంట్లోంచి సేల్స్ అనేది క్రెడిట్ సైడ్ చేసాము. ఆ రెండిట్లోంచి మైనస్ చేసి 1 lakh గ్రాస్ ప్రాఫిట్ తీసాము. ఆ గ్రాస్ ప్రాఫిట్ ని మనం ఏమంటాము? స్థూల లాభం అంటాం. ఆ స్థూల లాభంలోంచి దాన్ని క్యారీడ్ డౌన్ చేసి ఆ గ్రాస్ ప్రాఫిట్ ని మళ్ళీ కిందకి తీసుకొస్తాం. దాన్నే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని బి/డి అని అంటాము. బి/డిలో మనం చూసుకుంటే ఏమవుతుంది? గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్. ఆ బి/డి అనేది ఎలా ఉంటుంది? గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్. ఆ బి/డిలోంచి 1 lakh వచ్చింది మనకి. దాంట్లోంచి ఖర్చులు తీస్తాం. ఏం తీసాం? రెంట్, శాలరీ, నెట్ బిల్లు తీసేస్తే మనకి ఒక అమౌంట్ వచ్చింది. అలాగే ఈ గ్రాస్ ప్రాఫిట్ కి నాన్ ట్రేడింగ్ ఇన్కమ్స్ కమిషన్ రిసీవ్డ్ అనేది యాడ్ చేసాం. ఆ కమిషన్ రిసీవ్డ్ వచ్చేసి మనం ఏం చేసాం? ఆ కమిషన్ రిసీవ్డ్ వచ్చేసి 50,000 కలిపాము ఆ క్రెడిట్ సైడ్. ఈ రెండు వీటిని టోటల్ చేస్తే 1,50,000 వచ్చింది. లెఫ్ట్ సైడ్ అంత అమౌంట్ ఉండదు కాబట్టి 1,50,000 రెండు వైపులా వేసుకున్నాం. రెండు వైపులా వేసుకున్న అమౌంట్ లో 13,600 అనేది మనకి టోటల్ వచ్చింది. ఆ టోటల్ తీయగా 1,36,400 అనేది నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఈ నెట్ ప్రాఫిట్ ని ట్రయల్ బ్యాలెన్స్ లో చూసుకుంటూ క్యాపిటల్ మనం 5 లక్షలు తీసుకొచ్చాం. అది బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ సైడ్ వేసాము. ఈ నెట్ ప్రాఫిట్ ని ఆ క్యాపిటల్ కి కలిపాము, టోటల్ చేసాము, ఒక అమౌంట్ వచ్చింది. అలాగే క్యాష్, స్కోట్రో, ప్రింటర్ అనేవి అసెట్స్ కాబట్టి అసెట్ సైడ్ రైట్ సైడ్ వేసాము.
వాటిని టోటల్ చేసుకొని వీటిని టోటల్ చేసుకుంటే 2 టోటల్ అయ్యి మనకి కంప్లీట్గా ఒక అకౌంటింగ్ సైకిల్ అనేది క్లోజ్ అయింది. ఓకేనా? అకౌంటింగ్ సైకిల్ అనేది క్లోజ్ అవగానే ఇప్పుడు మనకి అట్లీస్ట్ మీకు ఇప్పుడు చెప్పాలని అంటే మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ పేపర్ మొత్తం వచ్చేసి ఉంటుంది. అంతేనా? అంతేనా? ఇప్పుడు నేను చెప్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోవచ్చా అకౌంట్స్ పేపరు ఈజీగా? చెప్పండి, చాట్ చేయండి. ఎస్, వెరీ గుడ్. ముగ్గురు పెట్టారు టపా టపా ఎస్ అని. వెరీ గుడ్. అంతే. ఇది చేస్తే చాలు ఇంటర్ డిగ్రీ అయిపోద్ది ఫస్ట్ ఇయర్. అంత ఈజీ అనమాట అకౌంట్స్. మీకు అవి ఎన్ని రోజుల్లో చెప్పా నేను? 3 గంటల్లో చెప్పా. పాపం బయట కష్టపడి కాలేజ్ వాళ్ళు మీకు అన్ని గంటలు నేర్పిస్తూ ఉంటారు. బట్ అందరికీ ఒకే స్పీడ్ ఉండదు కాబట్టి, మీరంటే బాగా ఇంటెలిజెంట్ పీపుల్ కాబట్టి మీకు అర్థమైపోయింది వెంటనే. సో వాళ్ళకి అందరికీ అర్థం కావాలి కాబట్టి అట్లా స్లోగా చెప్తా ఉంటారు. సో ఇక్కడికి ఇది మనం క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మండే నుంచి మీకు ఎలా ఉంటుంది అని అంటే టాలీ స్టార్ట్ చేస్తాం. టాలీలో మీ దగ్గర కంప్యూటర్ లేదు కదా, నేను ఎలా ప్రాక్టీస్ చేయాలని బాధపడద్దు. మీకు ఉంటే పర్లేదు, చేసుకోండి. మీరు టాలీ లేకపోయినా మీరు నా క్లాస్ విని డైరెక్ట్గా మీరే ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి, అంత స్లోగా చెప్తాను, మీరే ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అంత బాగుంటుంది టాలీ క్లాసెస్ అనేవి. ఒకటే రొటీన్ ప్రాసెస్ ఉంటుంది, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ ఎంట్రీ. బట్ టాలీ చేయడం అనేది ఒక ఆర్ట్ కాబట్టి అది మనకి రోజుకొక టాపిక్ తీసుకొస్తాం, రోజుకొక కొత్త పాయింట్ తీసుకొచ్చి చెప్తాము. ఆ రోజుకొక కొత్త పాయింట్, పాత పాయింట్లు రివైజ్ అవుతానే ఉంటాయి. చాలా ఈజీగా అయిపోద్ది. సో మీకు ఈజీగా ఉందంటే చెప్పండి, హార్డ్ చేస్తాను కొంచెం. అట్లా మనం పెంచి తగ్గించుకుందాం ఉందాం టాపిక్స్. సో ఎందుకు ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే సర్టిఫికేట్ ఈజ్ #1 సర్టిఫికేట్ దీని ద్వారా వచ్చేది. డైరెక్ట్ గా మీకు గవర్నమెంట్ పోర్టల్ నుంచి వస్తుంది కాబట్టి చాలా వాల్యుబుల్ క్లాసెస్. మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా జాయిన్ అయ్యి ఇంకా షేర్ చేయండి ఈ కోర్స్ని. ఇంకా జాయిన్ అయితే ఇది లైఫ్ లాంగ్ ఉపయోగపడుద్దమ్మా. జాబ్స్ రావడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. బీకామ్ వాళ్ళకి హార్ట్ టైప్ అన్నమాట ఈ కోర్స్ అనేది. కంపల్సరీ ఇంకా స్ట్రెంగ్త్ పెరగాలి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు ఇంకా స్ట్రెంగ్త్ కావాలి. మీ ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ అవ్వమని చెప్పండి. తర్వాత ఇదే అమౌంట్కి మీకైతే ఇంత క్వాలిటీ సర్టిఫికేట్ రాదమ్మా. ఆ, నా ఇప్పుడు బయట ఎక్కడికైనా వెళ్తే అట్లీస్ట్ 5,000 నుంచి మినిమం మొన్న గుంటూరు వెళ్ళాను ఎక్కడికో, మనం ఇచ్చే సర్టిఫికేట్ కావాలి అని అడిగితే ఒక పెద్ద ఎగ్జామ్ రాసి, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లోంచి క్వాలిఫై అయితే 9,000 అడిగాడమ్మా. 9,000 to 10,000 అడిగాడు. మళ్ళీ మనం వెళ్ళి రావడానికి వాటికి ఎక్స్ట్రా వేసుకుంటే 12,000 అవుతుంది. సో మనకి ఇది చాలా ఈజీగా క్వాలిటీ మీ ఇంట్లో కూర్చోబెట్టి చెప్తున్నాం. మీ ఇంట్లోంచి కూర్చొని వినొచ్చు, మీ కాలేజ్లోంచి కూర్చొని వినొచ్చు ఇదే కోర్స్ని. మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాము, బాగా యూటిలైజ్ చేసుకోండి. టైం వేస్ట్ అనుకోమాకండి. ఆ, దీన్ని ఒక దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని డైరెక్ట్గా నా కోర్స్ తర్వాత మీరు డైరెక్ట్గా జాబ్కి వెళ్ళి కూర్చోవాలి. అలాగా ప్లాన్ చేద్దాం. సో మాన్యువల్ అకౌంట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్లో వస్తుందమ్మా, అడ్మిన్ టీం వాళ్ళు చెప్తారు. సర్టిఫికేట్ సత్య. నెక్స్ట్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్. సో మీలో ఎవరికైనా డౌట్ ఉంటే లాస్ట్ 5 minutes అడగచ్చు. లాస్ట్ 5 minutes ఇస్ డౌట్ క్లియరింగ్ రౌండ్. ఫస్ట్ 5 minutes ఇస్ రివిజన్ రౌండ్, లాస్ట్ 5 minutes ఇస్ డౌట్ క్లియరింగ్ రౌండ్. 5 to 10 minutes. డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేవా? డౌట్స్ ఏమైనా ఉంటే చాట్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ సార్, నో డౌట్స్ సార్. అందరూ అంతేనమ్మా, ఎవరికి డౌట్స్ లేవా? బాగా అర్థమైపోయిందా? చాట్లో మెసేజ్ పెట్టండి. క్లియరా టాపిక్ ఇప్పుడు నేను చెప్పింది?
ఎస్ ఆదిల్ క్లియర్. మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తారు నాన్న అసైన్మెంట్ అని. అసైన్మెంట్ అంటే లైక్ ఒక ఒక ఫామ్ ఇస్తారు అనుకుంటా. ఒక ఫామ్ ఇచ్చి గూగుల్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ని మనం టిక్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఐ మీన్ మీకు ఇంకా అడ్మిన్ టీమ్ నుంచి డైరెక్షన్స్ వస్తాయి. నాకు తెలిసింది చెప్తున్నాను, ప్రీవియస్ జరిగిన దాన్ని బట్టి. సో ఈసారి ఎలా ప్లాన్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని మీరు సబ్మిట్ చేయాలి. అలాగే సబ్మిట్ చేసేటప్పుడు టాస్క్స్ లాగా. నెక్స్ట్ ఏంటంటే మీకు వేర్ వీ కెన్ అటెండెన్స్ సార్ డైలీ అటెండెన్స్ మీకు ఒక లింక్ ఇచ్చుంటారు గ్రూప్ లో. మీరు క్లాస్ మధ్యలో ఎప్పుడోకప్పుడు ఒక చోట స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి మీరు ఆ గూగుల్ ఫామ్ లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అటెండెన్స్ పడుద్దమ్మా. ఇంకా ఫుల్ గా క్లారిఫై చేయాలని అంటే అడ్మిన్ టీమ్ కాంటాక్ట్ చేయండి. మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా ఆ గ్రూప్ లో, ఆ నెంబర్స్ కి పెట్టండి. సో స్క్రీన్ షాట్ తీసుకున్నారా ఇవాళ? తీసుకోవడం మర్చిపోమాకండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. అది అప్లోడ్ చేయండి, తర్వాత అది అటెండెన్స్ కింద కౌంట్ అవుతుంది. ఎనీ డౌట్స్? ఇంకా 3 minutes ఉందమ్మా. ఎవరన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అటెండెన్స్ గురించి అడిగారు, అసైన్మెంట్ గురించి అడిగారు. ఓకే, ఎవరికి డౌట్స్ లేవు? వెరీ గుడ్. సో ఇవాళతో క్లాస్ అయిపోయింది నాది. మండే నుంచి నా క్లాస్ మళ్ళీ టాలీ స్టార్ట్ అవుద్ది. మాన్యువల్ అకౌంట్స్ అంతా సక్సెస్ఫుల్ గా చేశారు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై క్లాస్ పేషెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ విల్ మీట్ యూ ఆన్ మండే. రెగ్యులర్గా మీ అసైన్మెంట్లు, మీ టాస్క్స్ మీరు చేసుకోండి. థ్యాంక్ యూ.